ఈ రోజు మనం వచ్చి 3 నెలలు కాలే కరువు తీసుకొచ్చినాడు. మనం దేవతలమా? కరువు కానీ పుష్కలంగా వర్షాలు పడడానికి ప్రకృతి కనుగరిస్తే మనం నడిచే వ్యక్తులం కనుక దాన్ని ఏ విధంగా సరైన దారిలో పెట్టే ప్రయత్నం మనం అందరం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. వారికి చేతగాక అప్పుడున్న సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వల్ల నిర్లిప్తం వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ బ్యారేజీలు కుంగిపోతే అది కూడా కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తున్నారు. ఒక పక్కన వారి మిత్రపక్షమైన బీజేపీ వారు ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన నిపుణులు వచ్చి డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈ రోజు నీళ్లు ఇక్కడ ఉండొద్దు, కుంగిపోతా ఉంది, మొత్తం బ్యారేజ్కే ప్రమాదం అయ్యే అవకాశం ఉందని చెప్తే నీళ్లు వారి ప్రభుత్వ హయాంలో నీళ్లు వదిలిపెడితే ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? నీళ్లు వదిలిపెట్టిందని. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. ఇంజనీరింగ్ చేయాల్సిన పని ఇంజనీర్ చేయాలి, డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి. ఈరోజు మనం చేయాల్సిన పని మనం చేయాలి. అన్ని పనులు నేను చేస్తామంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లా ఉంటుంది. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజ్ నిర్మాణంలో ఏ విధమైన అభిప్రాయం సూచన మరి నిపుణులు ఏ విధంగా అయితే సలహా సూచనలు ఇస్తారో ప్రభుత్వం ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఈ సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి కానీ ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని బీఆర్ఎస్ పార్టీ వారు, ఇంకో ప్రకారం బీజేపీ పార్టీ వారు ఈ కేసు సందర్భం దొరకలేదు. పెద్దపల్లి వచ్చే వరకు ఇవాళ వెంకటస్వామి గారు పన్మడేదా అని మాట్లాడతారు. మేము అడుగుతా ఉన్నాం, అంతకంటే మంచిగా ఉంటుంది చూడండి. ఒక చదువుకున్న యువకుడిని చూడాలని మేము చెప్పడానికి వచ్చాం. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక చిన్న వయసులో ఉండి యువతరానికి స్ఫూర్తిగా నిలబడ్డ సోదరుని మేము ముందర పెట్టడానికి వచ్చినాం. ఈరోజు మేము అందరం కూడా మిమ్మల్ని అడిగేది ఒకటే, కార్యకర్తలు నాయకులు ఇంతకుముందు మీ నాయకులు ప్రేమసాగర్ రావు గారు చెప్పినట్టు మనం అందరం మన గురించి కష్టపడాలి. మీరు లేకపోతే స్థానిక సంస్థల్లో మీరే నిలబడతారు. సర్పంచ్గా, వార్డు సభ్యులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, సింగిల్ విండో డైరెక్టర్లుగా, సింగిల్ విండోకు సంబంధించిన అధ్యక్షులుగా, ఇవన్నింటి విషయంలో మనం మళ్ళా పునాది ఇంకా గట్టిగా చేసుకోవడానికి, ఇంకా ఇప్పుడు వచ్చిన మెజారిటీ కంటే పెద్ద ఎత్తున మెజారిటీ రావాలనే ఒక సంకల్పనతో ముందుకు నడిచే ప్రయత్నం చేయండి. మేము చెప్తా ఉన్నాం, ప్రేమసాగర్ రావు గారు మరి అనుభవ రీత్యా వారు శాసన మండలి సభ్యులుగా ఈ జిల్లా ప్రాథమిక మరి బ్యాంకుకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన చైర్మన్గా ఇప్పుడు శాసనసభ్యులుగా అనుభవం ఉంది. దానికి మీరు అందరూ కూడా బలం చేకూర్చి వంశీ గారిని పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఇంకా కూడా వారికి బలం ఎక్కువైపోయి అడిగడానికి ఆస్కారం మీ అందరికీ తెలుసు. ఆయన అనుకున్నాడంటే అందరినీ ప్రశ్నిస్తాడు. ఆయన